మనము ఇంతకుముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ హెల్పింగ్ వర్బ్స్. అంటే మనకి సెంటెన్స్లో 2 టైప్స్ వర్బ్స్ ఉంటాయండి. ఓకేనా? వర్బ్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే 2 టైప్స్. వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. The first one is as main verbs. ఫస్ట్ వన్ ఏమంటారంటే మెయిన్ వర్బ్స్. సెంటెన్స్లో మనము ఉపయోగించేటి మెయిన్ వర్బ్స్ ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా అదే సెంటెన్స్లో మనము హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉపయోగిస్తున్నామండి. హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా? లాస్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే మెయిన్ వర్బ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, ద ఫస్ట్ వన్ మెయిన్ వర్బ్స్ 2 టైప్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నామంటే రెగ్యులర్ వర్బ్స్. వి లెర్న్ టు రెగ్యులర్ వర్బ్స్. అదేవిధంగా మెయిన్ వర్బ్స్ ఇంకో టైప్ ఉందండి. ద సెకండ్ టైప్ ఈజ్ irregular verbs. Main verbs can be classified into 2 types, regular verbs and irregular verbs. వీటి గురించి పూర్తిగా మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. అంటే పనిచేసే క్రియలను మెయిన్ వర్బ్స్ అంటే అవి 2 రకాలు ఉంటాయండి, రెగ్యులర్ వర్బ్స్, irregular verbs. In this video we are going to learn helping verbs. Okay, verbs can be classified into 2 types, main verbs and helping verbs. Helping verbs అంటే వాక్యానికి సహాయపడే క్రియలు. ఓకేనా? ఇవి మళ్ళీ ఎన్ని రకాలంటే అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఇవి కూడా 2 టైప్స్ ఉంటాయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్స్ అండి. ఓకేనా? సెంటెన్స్ సహాయపడే క్రియలు 2 రకాలు, ఆక్సిలరీ వర్బ్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రైమరీ వర్బ్స్. ఇక చూడండి, ప్రైమరీ వర్బ్స్ మళ్ళీ 2 టైప్స్ అండి. అగైన్ 3 టైప్స్. ప్రైమరీ వర్బ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ డూ ఫార్మ్స్. సెకండ్ వన్ ఈజ్ బీ ఫార్మ్స్. థర్డ్ వన్ ఈజ్ హ్యావ్ ఫార్మ్స్. ప్రైమరీ వర్బ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. మనకి ప్రైమరీ వర్బ్స్ ఎక్కడ ఉపయోగిస్తామంటే టెన్సెస్లో ఉపయోగిస్తాం. డూ ఫార్మ్స్ అని వేటిని అంటారంటే డూ, డస్, డిడ్ ఆర్ కాల్డ్ డూ ఫార్మ్స్. మరి బీ ఫార్మ్స్ అని వేటిని అంటారంటే యామ్, ఆర్, ఈజ్, వర్, వాస్. దీస్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్. మరి హ్యావ్ ఫార్మ్స్ అని వేటిని అంటారంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ హ్యావ్ ఫార్మ్స్. మనకు టోటల్ 12 టెన్సెస్లో ప్రతి టెన్స్లో కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మనకు టెన్సెస్లో ప్రైమరీ వర్బ్స్ వస్తాయండి. ఈ ఆక్సిలరీ వర్బ్స్కు మరొక పేరు ఏంటంటే ఆక్సిలరీ వర్బ్కు మరొక పేరు వీటిని మోడల్స్ అని కూడా అనొచ్చండి. ఆక్సిలరీ వర్బ్స్ని ఏమంటారంటే మోడల్స్ అని కూడా అనొచ్చు. మరి ఏముంటాయి మోడల్స్ అనేది కావాలి. మోడల్స్ ఏముంటాయంటే ఆక్సిలరీ వర్బ్స్ సెంటెన్స్కి సహాయపడి, ఇవన్నీ సెంటెన్స్కి సహాయపడే క్రియలు హెల్పింగ్ వర్బ్స్. క్యాన్, షుడ్, కుడ్. ఓకే, క్యాన్, షుడ్, కుడ్. వాంట్ టు, వాంట్స్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు. క్యాన్, షుడ్, కుడ్, వాంట్ టు, వాంట్స్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు, will have to, will, shall, would, may, might, must, used to, wanted to, can, should, could, want to, wants to, have to, has to, had to, will have to, will, shall, would, may, might, must, used to, wanted to, should have, could have, must have, might have. These are called helping verbs. వీటికి మరొక పేరు auxiliary verbs అండి. ఎస్, లాస్ట్ వీడియోలో మనకు మెయిన్ వర్బ్స్ అంటే క్రియలు ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం.
ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే సెంటెన్స్కి సహాయపడే క్రియలు హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా, ఇవి రెండు రకాలు, 2 types, auxiliary verbs and primary verbs. Primary verbs again classified into 3 types. Primary verbs again classified into 3 types: do forms, be forms, have forms. మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ ఫార్మ్స్ ఉపయోగిస్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్లో డూ ఫార్మ్స్ అందులో డిడ్ ఉపయోగిస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ ఆర్ ఈజ్ ఉపయోగిస్తాం. అంటే టోటల్ టెన్సెస్లో మనము ఈ యొక్క ప్రైమరీ వర్బ్స్ ఉపయోగిస్తాం, మోడల్స్లో ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఉపయోగిస్తాం. ఓకేనా, అంటే ఒక సెంటెన్స్లో ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ పదాల కలయికను మనం ఏమంటామంటే వాక్యం అంటాం. ఈ వాక్యంలో సబ్జెక్ట్స్ గురించి, వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. సబ్జెక్ట్స్ అంటే నేర్చుకున్నాం ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, నేమ్. వర్బ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types: మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఈ విధంగా సబ్జెక్ట్, వర్బ్స్. మరి ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక సెంటెన్స్ చూడండి, ఐ కెన్ ప్లే ఫుట్బాల్. లుక్ ఎట్ మీ, ఐ కెన్ ప్లే ఫుట్బాల్. ఇన్ దిస్ సెంటెన్స్ ఐ ఈజ్ ఏ సబ్జెక్ట్. ఇన్ దిస్ సెంటెన్స్ ప్లే ఈజ్ ఏ మెయిన్ వర్బ్. దీని ఏమంటారంటే మెయిన్ వర్బ్ అంటారు ప్లేను. ఓకేనా, అగైన్ వాట్ అబౌట్ కెన్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్. వాట్ అబౌట్ ఫుట్బాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ విధంగా మనము సెంటెన్స్లో ఉండే కొన్ని పదాల గురించి బేసికల్గా తెలుసుకోగలిగాం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్స్లో ఉన్న ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి ఎక్కడెక్కడ ఉపయోగించాలని ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రైమరీ వర్బ్స్లో ఉన్న డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ గురించి మనము ఉపయోగించడం తెలుసుకుందామండి. ఓకేనా, రైస్. ఇప్పుడు బేసికల్గా మనము సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ప్రతి సెంటెన్స్లో మనకి ఏం ఉపయోగిస్తామంటే కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏ పదాలు అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే పదాలు ఉపయోగిస్తాం. ఓకేనా, ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆ సెంటెన్స్లో చూడండి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ నేను వర్బ్ V1 ఉపయోగిస్తున్నాను. ఎప్పుడు వర్బ్ V1? ఇంతకుముందు మనం హెల్పింగ్ వర్బ్స్లో ఆక్సిలరీ వర్బ్స్ రాసుకున్నాం కదా. ఒక ఆక్సిలరీ వర్బ్ తీసుకున్నాం. ఆక్సిలరీ వర్బ్ ఏంటంటే కెన్. ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. ఇది ఒక వాక్యం. ఈ వాక్యంలో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్స్ అని వేటి అంటారంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, నేమ్. దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్ అని కానీ మనం హెల్పింగ్ వర్బ్ చూడండి, క్యాన్, ఐ క్యాన్, వీ క్యాన్, యూ క్యాన్, దే క్యాన్, హీ క్యాన్, షీ క్యాన్, ఇట్ క్యాన్, రాము క్యాన్. కెన్ తర్వాత ఉపయోగించే వర్బ్ మెయిన్ వర్బ్ V1 అయి ఉండాలి. V1, V2, V3, V4, V5. ఒక ఫస్ట్ వీడియోలో మనము V1, V2, V3, V4, V5 గురించి నేర్చుకున్నాం. కెన్ అనే హెల్పింగ్ వర్బ్ రాగానే వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V1లో ఉండాలి. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. ఇలా 5 types ఉంటాయి. అందులో మనం V1 వాడాలి. ఐ కెన్ గో, రైట్, రోట్, రిటర్న్. V1 రైట్. యూ కెన్ ప్లే, దే కెన్ లర్న్, హీ క్యాన్ కమ్, షీ క్యాన్ సింగ్, ఇట్ క్యాన్ ఫ్లై, రాము క్యాన్ టీచ్. ఈ విధంగా V1 ఉపయోగించాలండి. మరి తెలుగులో మీనింగ్ కూడా అర్థం కావాలి మనకు. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. వీ కెన్ రైట్, మేము రాయగలము. యూ కెన్ ప్లే, నీవు ఆడగలవు. దే కెన్ లర్న్, వారు నేర్చుకోగలరు. హీ కెన్ కమ్, అతను రాగలడు. షీ కెన్ సింగ్, ఆమె పాడగలదు. ఇట్ కెన్ ఫ్లై, అది ఎగరగలదు. రాము కెన్ టీచ్, రాము బోధించగలడు. అంటే మన మైండ్లో ఒక సెంటెన్స్ అనే ఫార్మేషన్ ఎలా ఉండాలంటే నేను వెళ్ళగలను అనగానే ఐ కెన్ గో అని చెప్పాలి. మేము రాయగలం అనగానే వీ కెన్ రైట్ అని చెప్పాలి. నీవు ఆడగలవు అనగానే యూ కెన్ ప్లే అని చెప్పాలి. వారు నేర్చుకోగలరని చెప్పగానే దే కెన్ లర్న్ అని చెప్పాలి. అతను రాగలడు అంటే హీ కెన్ కమ్. అంటే తెలుగు వాక్యం చివరిలో ఇలాంటి పదాలు మనం వచ్చినప్పుడు కెన్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి.
ఐ అనేది ఏంది ఇక్కడ? ఐ అనేది సబ్జెక్ట్, కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది వర్బ్ V1. ఆబ్జెక్ట్ కూడా వాడొచ్చండి. ఐ క్యాన్ గో టు ఢిల్లీ. ఎస్, టు ఢిల్లీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దీని తెలుగు మీనింగ్ ఏంటంటే నేను ఢిల్లీకి వెళ్ళగలను. ఈ కెన్ రైట్ ఏ లెటర్. అతడు ఉత్తరము రాయగలడు. ఏ లెటర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ కెన్ ప్లే ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడగలడు. ఫుట్బాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ కెన్ లర్న్ హిందీ. అతడు హిందీ నేర్చుకోగలడు. హిందీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ క్యాన్ కమ్ హియర్. అతను ఇక్కడికి రాగలడు. హియర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. షీ కెన్ సింగ్ ఏ సాంగ్. ఆమె పాట పాడగలదు. ఏ సాంగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ క్యాన్ ఫ్లై ఇన్ ద స్కై. ఇన్ ద స్కై, అది ఆకాశంలో ఎగరగలదు. ఇన్ ద స్కై ఈజ్ అన్ ఆబ్జెక్ట్. రాము కెన్ టీచ్ మ్యాథ్స్. రాము మ్యాథ్స్ బోధించగలడు. మ్యాథ్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అంటే మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలిగాం, ఒక సెంటెన్స్ తయారు చేయగలిగాం. అంటే ఈ సెంటెన్స్లో మనం ఏమేమి ఉపయోగించాం? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. మరి కెన్ అనేది ఏంది? కెన్ అనేది హెల్పింగ్ వర్బ్. దీనినే మనం యాక్సిలరీ వర్బ్ అంటారు. దీనినే మనం మోడల్గా పిలుస్తుంటాం. ఈ సెంటెన్స్ నేర్చుకున్నామండి. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే తెలుసుకున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టెట్, డిఎస్సి, కానిస్టేబుల్, గ్రూప్ 2, SI, ఈ ఎగ్జామినేషన్లో మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఈ సెంటెన్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడని తెలుసుకుందాం. సెంటెన్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే చూడండి, నేను రాయగలను అంటే మీరేమంటారండి? నేను రాయగలను. ఐ క్యాన్ రైట్. నేను ఒక కథ రాయగలను. ఐ క్యాన్ రైట్ ఏ స్టోరీ. చూడండి ఇక్కడ ఐ కుడ్ మేక్ ఏ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు ఏమంటాడంటే కామా, క్వశ్చన్ మార్క్. ఈ చాప్టర్ పేరు ఏం పేరంటే, ఈ చాప్టర్ పేరు క్వశ్చన్ ట్యాగ్. ఈ చాప్టర్ పేరు ఏం పేరంటే క్వశ్చన్ ట్యాగ్. ఓకే, ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టెట్, డిఎస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్యాగ్ గురించి అడుగుతుండండి. ఇంకో సెంటెన్స్ చూడండి, ఈ క్యాన్ కమ్ హియర్. ఎస్, ఇది మనకు అర్థమైందండి. ఈ క్యాన్ కమ్ హియర్, అతను ఇక్కడికి రాగలడు. షీ క్యాన్ సింగ్ ఏ సాంగ్. ఆమె ఒక పాట పాడగలదు. ఓకే, దే క్యాన్ ప్లే ఫుట్బాల్. వారు ఫుట్బాల్ ఆడగలరు. ఈ విధంగా ప్రతి ఒక్కరండి బీయింగ్ ఏ స్టూడెంట్ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ గురించి మీనింగ్ పూర్తిగా అర్థం కావాలి. ఎస్, వన్ మోర్ ఎగ్జాంపుల్. స్వాతి కెన్ టీచ్. స్వాతి కెన్ టీచ్ ఏ లెసన్. స్వాతి ఒక లెసన్ బోధించగలదు. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎస్, రాకేష్ క్యాన్ సిట్ హియర్. రాకేష్ ఇక్కడ కూర్చోగలడు. ఎస్, ఎవ్రీవన్ క్యాన్ లెర్న్ ఇంగ్లీష్. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు. అంటే మనము ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెంటెన్స్ తర్వాత వాడు ఏమి ఇచ్చినంటే కామా, క్వశ్చన్ మార్క్ ఇలా ఇచ్చినప్పుడు ఈ చాప్టర్ పేరు ఏం పేరంటే క్వశ్చన్ ట్యాగ్గా పిలువబడుతుందండి ఈ సెంటెన్స్. ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ ఎలా చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్ అంటే మీనింగ్ తెలుసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్లో కెన్ గురించి సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడండి క్వశ్చన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్ గురించి ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఐ ఉంటే ఐ అని రాయాలి. హీ ఉంటే హీ అని రాయాలి. సబ్జెక్టు షీ ఉంటే షీ అని రాయాలి. సబ్జెక్టు దే ఉంటే దే అని రాయాలి. ఒకవేళ స్వాతి అని ఉంటే షీ అని రాయాలి. ఒకవేళ సబ్జెక్టు రాకేష్ అని ఉంటే అతను అని రాయాలి. ఎవ్రీ వన్ అని ఉంటే దే అని రాయాలి. ఎవ్రీబడి ఉన్న దే అని రాయాలి. నో వన్ ఉన్న దే అని రాయాలి. నో బడి ఉన్న దే అని రాయాలి. ఇక్కడ ఈ సెంటెన్స్ ఎలా ఉందంటే సెంటెన్స్ పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉంటే సెంటెన్స్ను నెగిటివ్లో రాయాలి. నెగిటివ్లో ఎలా రాయాలంటే కాంట్ అని రాయాలి. కెనాట్ అని రాయకూడదండి. ఎస్, కెన్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, నెగిటివ్లో రాయాలి. కాంట్ అని రాయాలి. 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 సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలండి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్ రాస్తే ఇది క్వశ్చన్ ట్యాగ్లో మోడల్ నెంబర్ 1.
ఎస్, ఇక్కడ మనం ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం, ప్రైమరీ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఆక్సిలరీ వర్బ్స్లో కెన్ గురించి సెంటెన్స్ మీనింగ్ తెలుసుకున్నాం. ఈ సెంటెన్స్ని వాడు ఎగ్జామినేషన్లో ఎలా అడిగిందంటే క్వశ్చన్ ట్యాగ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఈ విధంగా ఐ కెన్ రైట్ ఏ స్టోరీ, కాంట్ ఐ, హీ కెన్ కమ్ హియర్, కాంట్ హీ, షీ కెన్ సింగ్ ఏ సాంగ్, కాంట్ షీ, దే కెన్ ప్లే ఫుట్బాల్, కాంట్ దే, స్వాతి కెన్ టీచ్ ఎ లెసన్, కాంట్ షీ, రాకేష్ కెన్ సిట్ హియర్, కాంట్ హీ, ఎవ్రీ వన్ కెన్ లెర్న్ ఇంగ్లీష్, కాంట్ దే. ఓకేనా? ఈ వీడియోలో మనము హెల్పింగ్ వర్బ్ దానికి సంబంధించిన క్వశ్చన్ టైం నేర్చుకున్నాం. నెక్స్ట్ రేపటి వీడియోలో దీనికి రిలేటెడ్గా యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కూడా నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.